కావాల్సిన సర్టిఫికెట్స్ కూడా మనం చూడొచ్చు. ఆన్లైన్ లో నేను ప్లాట్ తీసుకునే ముందు ఆన్లైన్ లో అన్ని గ్రౌండ్ వర్క్. ఇది లీగల్ ఒపీనియన్, లాయర్స్ నుంచి ఈ సైట్ గురించి, ల్యాండ్ గురించి, వెంచర్ గురించి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఎంజాయ్. ఈ రోజు మీ ముందుకు డైరెక్ట్ ఓనర్ ప్లాట్ తోనే వచ్చాను. ఈ ఓనర్ ప్లాట్ వచ్చేసి మనకు ఏదైతే మీరు వెహికల్ చూస్తున్నారు, వెహికల్స్ వెళ్ళే పెద్ద రోడ్డు, ఇది విజయవాడ హైవే. ఈ విజయవాడ హైవే ఫేసింగ్ తోని హెచ్ఎండిఏ అండ్ రెరా పర్మిషన్ అప్రూవల్ లేఅవుట్ తోని డైరెక్ట్ ఓనర్ ప్లాట్ తోని మీ ముందుకు వచ్చాను. దీని గురించి పూర్తి వివరాలు ఓనర్ తోని మీకు మాట్లాడిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ లో ఫ్లాట్ల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెంచర్ లో ఫ్లాట్ కొన్నటువంటి ఓనర్ మనతో ఉన్నారు. రమేష్ గారు, నమస్కారం అండి. సార్, ఈ వెంచర్ ఎక్కడ ఉంటది, ఈ ఫ్లాట్ వివరాలు ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి అన్నగారు. మనకు వచ్చేసి వెంచర్ ఇది విజయవాడ హైవేకి ఆనుకొని ఉంటుంది. మనకి ఎల్బినార్ నుంచి వచ్చేసరికి ఒక 20 minutes డ్రైవ్ ఉంటుంది. మనకి ఎల్బినార్ నుంచి చూసుకున్నట్టయితే రామోజీ ఫిల్మ్ సిటీ, మౌంట్ పేరా, మోర్ దెన్ ఒక 10 కాలేజ్ పైన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి. అదే విధంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్, ఏసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 5000 acres. ఆ ఇండస్ట్రియల్ పార్క్ అనేది మనకి 6 kilometers దగ్గరలో ఉంటుంది. సరౌండింగ్స్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇంకా ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంది. అదే విధంగా దీనికి ఆపోజిట్ లో 1242 acres లో మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. ఎగ్జాక్ట్ గా మన వెంచర్ కి ఆపోజిట్ లో 1242 acres లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనది వచ్చేసి ఇక్కడ వెస్ట్ ఫేస్ ప్లాట్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. ఎన్ని గజాలు అనేది? ప్లాట్ 167 square గజాలు. దీని డైమెన్షన్స్ ఏమన్నా? 30x50, 30x50. ఈ రోడ్ ఇది రోడ్ వచ్చేసి మనకి 33 feet రోడ్ ఉంటుంది. మనకి వెంచర్ లో డెవలప్మెంట్స్ వచ్చేసి మొత్తం కంప్లీట్ గా సిసి రోడ్ ఉంటుంది. దీంట్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ వాటర్ లైన్ కూడా ఉంటుంది. అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. మనకి ఎక్కడ కూడా కరెంటు వైర్లు పైన కానీ ఇది వచ్చేసి లైట్, స్ట్రీట్ లైట్స్ కోసం వాటర్ లైన్ దీంట్లోనే వస్తుంది. మనకి ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ లాంటివి ఏమి అవసరం లేదు, ఎందుకంటే ఇది హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్. వీటికి మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ కూడా మనం చూడొచ్చు. ఆన్లైన్ లో నేను ప్లాట్ తీసుకునే ముందు ఆన్లైన్ లో అన్ని చెక్ చేసి వెరిఫై చేసిన తర్వాతనే మనం ప్లాట్ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ చేసిన అనమాట. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ అని చెప్పి ఓపెన్ ప్లాట్ మీద ప్లాట్లు అమ్మేస్తున్నారు. మీరు ఓనర్ కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. చాలా గ్రౌండ్ వర్క్. ఇది లీగల్ ఒపీనియన్, లాయర్స్ నుంచి ఈ సైట్ గురించి, ల్యాండ్ గురించి, వెంచర్ గురించి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. అంతా క్లియర్ టైటిల్ అన్న తర్వాతనే మనం తీసుకోవడం జరిగింది. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్లాట్కి సంబంధించినవి. ఈ తర్వాత ఇది వచ్చేసి ప్రజెంట్ రేట్ గురించి చెప్తాను. ఇదంతా ఉంది కదా, ఎన్ని రోజులు అయింది సార్ మీరు కొనేది? ఇది నేను కొని ఫ్రీలాన్స్ లో తీసుకోవడం జరిగింది. అప్పుడు ఫ్రీలాన్స్ లో తీసుకోవడం వల్ల మనకి ఇప్పుడు అమ్మడం గల కారణం ఏంటి? మన పరీక్షకు ఉంటారు ఇప్పుడు తీసుకుని ఎందుకు అమ్ముతున్నారు? ఒక డౌట్ వస్తుంది, మీరు అపార్థం చేసుకోవద్దు. కస్టమర్లకు ఉన్న డౌట్ మీకు అడుగుతున్నా అంతే. ఆల్రెడీ ఇంకోటి ఇల్లు స్టార్ట్ చేసినాం. అది ఇంకా దాంట్లో కన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోదాం అన్నట్టు తీసుకుంటున్నాము. అప్పుడు ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే ఉంది యాక్చువల్ గా. అయితే ఎవరికైనా ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఏంటంటే మనకి ఇక్కడ మనకి 5000 square yards లో క్లబ్ హౌస్ వస్తుంది. మన ముందు ఎగ్జాక్ట్ గా మన ప్లాట్ కి ఆపోజిట్ లోనే క్లబ్ హౌస్ ఏరియా వస్తుంది.
దీంట్లో వచ్చేసి మనకేంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, నెట్ క్రికెట్, ఇంకా గేమ్స్ ఏమేమి ఉంటాయో అవి సంబంధించిన అన్ని, ఓపెన్ జిమ్, ఆడిటోరియం, 5000 స్క్వేర్ యార్డ్స్ లో. అంటే రేపు మనం ఇల్లు కట్టుకున్నా కూడా మన పిల్లల్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట పిల్లలను చూసినట్లయితే ఇంట్లో వీడియో గేమ్స్, టీవీలో కట్టుకోపోతారు, బయటికి వెళ్ళిపోతే ఎవరు ఎత్తుకోపోతారో తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ వస్తుంది, 24 hours సెక్యూరిటీ ఉంటాడు, 365 days అది CCTV సర్వేలెన్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి మన పిల్లల్ని మానిటర్ చేసుకోవచ్చు. కనబడుతున్నాయి కదా మన మనకి ఇక్కడ పక్కన ఆనుకొని ధర్మోజి కూడా ఈ విలేజెస్ ఉంటాయి, వారికి సంబంధించి ఆల్రెడీ వెంచర్ పక్కన కూడా మనకి G+2, G+3 హౌసెస్ కన్స్ట్రక్షన్ అయినాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ వెంచర్ ఏ విలేజ్ కిందకి వస్తుంది? కోయలగూడెం విలేజ్ కిందకి వస్తుంది. మనకి చౌటుప్పల్కి ఒక 5 kilometers బిఫోరే ఉంటుంది. చౌటుప్పల్ ముందే ఉంటుంది, ఒక 5 kilometers ముందే ఉంటుంది. మంచి లొకాలిటీ, రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. రోడ్ కనెక్టివిటీ మనకి 24 hours వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. మిడ్ నైట్ 3 o'clock కానీ 4 o'clock కానీ మీరు ఈజీగా వచ్చి ఇలా రోడ్డు దిగానే, హైవేనే కదా, దిగానే మనం లోపలికి, రోడ్డు దిగానే మనకి ఇంట్లోకి వచ్చేస్తాం. ఎటువంటి మళ్ళీ ఆటో అని అదని ఇదని అవసరం లేకుండా బస్సు దిగినా వేరే ఏ వెహికల్ ఉన్నా కూడా మనం రోడ్డు దిగానే ఇంట్లోకి వచ్చేస్తాం. మీరు ఇప్పుడు ఫ్రీ లాంచింగ్ లో మీరు తీసుకున్నారు కదా, ఎందుకంటే మీరు ఎంత కొన్నారు అది అడగడం ధర్మం కాదు. ఇప్పుడు మీ రేట్ ఏం రేట్ అమ్మాలనుకుంటున్నారు? యాక్చువల్ గా ఇప్పుడు ప్రజెంట్ మనకు వెంచర్ లో ప్రీమియం, ఎగ్జిక్యూటివ్ అని చెప్పి బ్లాక్, కమర్షియల్ బ్లాక్స్ అని ఉన్నాయి. 20,000, 25,000 ఉన్నాయి కమర్షియల్ బిట్స్, సెకండ్ కమర్షియల్, థర్డ్ కమర్షియల్ వచ్చి. మెయిన్ కమర్షియల్ 40,000 ప్లస్ చెప్తున్నారు వెంచర్ లో. మన ఈ ఫ్లాట్ గురించి మనం మాట్లాడదాం. మీరు ఎంత అమ్మాలనుకుంటున్నారు? రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి 17,000 వరకు చెప్తున్నారు. సో మనము ఫ్రీలాన్స్ లో తీసుకున్నాను కాబట్టి వెంచర్ ప్రైస్ కన్నా నేను తక్కువ ఇవ్వడానికే ఇద్దామని అనుకుంటున్నా. కాకపోతే వాళ్ళ పేమెంట్ టర్మ్స్ బట్టి ఒక 1-2,000 వరకు నెగోషియేషన్ మాట్లాడవచ్చు మనం, వాళ్ళ పేమెంట్ టర్మ్స్ బట్టి. ఇది HMDA అండ్ TS అప్రూవల్ లేవుట్ కదా, మరి వాళ్ళు బ్యాంక్ లోన్ అంటే మీరు బ్యాంక్ లోన్ కూడా దీనికి 90% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. IDBI, SBI నుంచి బ్యాంక్ అప్రూవల్ ఉంది. మీరు బ్యాంక్ లోన్ కి వెళ్తున్నా కూడా బ్యాంక్ లోన్ కి వెళ్ళొచ్చు. మీరు ఒప్పుకుంటారు కదా దానికి? ఒప్పుకుంటాను. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు రమేష్ గారు అయితే తన ఓన్ ప్లాట్ ఇవే కాకుండా కూడా వెస్ట్లో కాకుండా ఈస్ట్లో కూడా వాళ్ళ నైబర్స్ ఉన్నాయంట, అవి కూడా చూపిస్తారు మీకు లైవ్ లోకి వచ్చినప్పుడు. మనకు వీడియోలో ఎన్నో విషయాలు చెప్పాలని ఉంటుంది, తన నుంచి అయినా సరే నేనైనా సరే, మనకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి మీకు లైవ్ లో కలిసినప్పుడు చాలా విషయాలు తను చెప్తారు. మీకు ఈ వెంచర్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా దీనికి ఇక్కడికి రావాలంటే అన్నగారికి ఫోన్ చేస్తే తన దగ్గరుండి మీకు సీట్ నుంచి ఎక్కడైనా తన ఫ్లాట్ అమ్ముకునే ఉద్దేశం ఉంది కాబట్టి తీసుకొచ్చి చూపిస్తారు. అన్ని డాక్యుమెంట్ పరంగా ఇంకా మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా తనకు ఫోన్ చేయండి, దగ్గరుండి మీకు చూపించడం జరుగుతుంది. ఇలాగే మీ ప్రమోషన్ వీడియో చేసుకోవాలనుకుంటే అతి తక్కువ ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకున్న ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. సదా మీ సేవలు అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.